వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా సిద్దిపల్లి గ్రామంలో విషాదం. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఆర్మీ క్యాంప్లో ఆత్మహత్య. కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు. నిర్మల్ జిల్లా రైతులను హెచ్చరించిన డిఎం శ్రీకళ. పరారీలో ఉన్న కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ. ఆమెకు ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరించిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం. డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో విధులు నిర్వహిస్తున్న జాబు కిరణ్ అనే వ్యక్తి ఆర్మీ క్యాంప్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం దెబ్బతినడంతో పై స్థాయి ఆర్మీ అధికారులకు కిరణ్ ఫిర్యాదు చేశాడు. కాగా అధికారులు పట్టించుకోకుండా పని ఒత్తిడి పెంచి మానసికంగా వేధిస్తున్నారని ఫోన్ ద్వారా కిరణ్ ఇంటికి సమాచారం ఇచ్చినట్టు కిరణ్ తండ్రి తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, తన కొడుకు చావుకి పై స్థాయి ఆర్మీ అధికారులు వేధింపులే కారణమని తండ్రి కొమరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కొడుకు 3 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో చేసిండు. అక్కడ చల్లటి వాతావరణం వల్ల మంచు కొండల జీరో వాతావరణంలో ఉన్నాడు. ఉన్నోన్ని భోపాల్కు ట్రాన్స్ఫర్ చేసారు. భోపాల్కు పోయినాక అనేకమైన ఎండ కొట్టంగా సామాను మోయించారట, లారీలలో రింపించారట. సామాను కాక పచ్చి గడ్డి కూడా వీక్కిచ్చారట, గడ్డి చెక్కిచ్చారట. పారలు పట్టి చెప్పిండు గడ్డి చెక్కిచ్చారు. జ్వరం వచ్చింది ఆడన్న. నాకు జ్వరం వచ్చిందంటే మరి ఎట్లా కొడుక జ్వరం వస్తుందంటే సార్కు చెప్పమన్నా. ఏ సార్ పట్టించుకుంటారా అన్నాడు. క్యాంపుకు తీసుకుపోతాడట అన్నాడు. క్యాంపుకు అద్దు కొడుక నువ్వు బతిలాడు సార్ అన్న. ఏ సార్ ఇంటి క్యాంపుకు తీసుకుపోయిరా అన్నాడు. అక్కడికి పోయిన డాడీ అట్లా ఇంట్లో పోయినా అన్నాడు. ఆడికి పోయినా కూడా ఫోన్ చేస్తే కూడా నాకు పాన మంచిదే డాడీ అంటే సార్ చెప్పు కొడుక దావాకలో చూపించుకోవాలంటే నన్ను ఏ దావాకలో చూపిస్తున్నా, నన్ను ఎవరు పట్టించుకుంటారా అన్నాడు. ఇక నిన్న పొద్దున ఫోన్ చేసి మీ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు అంటారు వాళ్ళు. చూస్తలేరంటే ఏమైంది నా కొడుక అన్న. ఏమైందంటే ఏం కాదని కట్ చేసిండు. మళ్ళీ కొద్దిగా అయినాక మళ్ళీ చేసిండు. మళ్ళీ చేసి మీ కిరణ్ సొసైటీ చేసుకున్నాడు, మీకు ఇంటికాడ ఏం సమస్య ఉన్నది అంటాడు. మా ఇంటికాడ సమస్య ఎక్కడ, నా కొడుకు నెల్లూరు నుంచి వెళ్ళా జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి ఇక్కడికి పోస్టింగ్కి వేయండు. పోతే ఆడికి పోయినాక వాళ్ళు క్యాంపు పోదామని లారీలతో సామాన్ నింపించారట. కొడుకుతో అవాలతో మోయించారట. తెల్లరాక డ్యూటీ వేసిరట. ఫోన్ చేసిన కొడుక ఇట్లున్న వాటి డాడీ నాకు జ్వరం వచ్చిందని. అయ్యో కొడుక మంచిగానే పోతే కాదు కొడుక గిట్లా అంటే డాడీ నన్ను పొద్దురాక సామాను మోయించారు, లారీలు రింపించారు. తెల్లరాక నాకు డ్యూటీ ఎత్తాను డాడీ నాకు జ్వరం వచ్చింది అన్నాడు. కొడుక దాకా చూసుకో అన్న. వీళ్ళు ఎవరు పట్టించుకునే డాడీ నాకు జ్వరం వచ్చినా కూడా అన్నాడు. 4-5 సార్లు ఫోన్ చేసిండు. 20 రోజుల పొట్టి అదే మాట చెప్తాడు. అక్కడ వాతావరణం అయితే ఈ మొన్న వాతావరణం ఎట్లున్నాడు వేపు నెలల కింద అంటే నీడ కూర్చున్న చెవుటలు పెట్టినాయి. అటువంటి వాతావరణంలో లారీలో కొంచెం సవాళ్ళు లోడ్ చేసారట. ఎందుకు క్యాంపుకు పోదామని పోపించారట. మళ్ళీ అట్లా చేసిన రాత్రి రెస్ట్ చేయాలి కదా. రాత్రి కూడా డ్యూటీ తెల్లరాక నిలబెట్టారు. నిలబెట్టే వరకు అడిగిన నేను కొడుకా నువ్వు అట్లా కాదు గట్టెట్టయింది కొడుకా అంటే నన్ను గిట్ట చెప్తాను డాడీ. పొద్దురాక రెస్ట్ లేదు, తెల్లరాక రెస్ట్ లేదు. జమ్మూ కాశ్మీర్ డాడీ 4 గంటలు డ్యూటీ చేస్తే 4 గంటలు రెస్ట్ ఇచ్చి నాకు ఇబ్బంది కాలే కానీ ఈడ ఘోరమైంది ఇబ్బంది అవుతుంది డాడీ అన్నాడు. నేను ఇంటికి ఉద్యోగం మాత్రం ఆడి ఇంటికి వచ్చినా మంచిగా అనిపిస్తాను అన్నాడు. నేను కొడుక ఇడిచిపెట్టి రారా అంటే అయిపోవు. నేను అన్నగా అంటే అయ్యో కొడుక 8 ఏళ్ళు చేసిన కొడుకకి ఇప్పుడు గట్ట అంటావు నువ్వు పాల మధ్య లేకపోతే డాక్టర్ చూసుకోవాలన్న. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి చంద్రకాంత్ వారిని కండువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ తో పాటు మిమిక్రీ కళాకారుడు నాగభూషణం పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో ఉదయం నుండి భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అంతేకాకుండా మంచి శుభముహూర్తం ఉండడంతో ఉదయం నుంచి అమ్మవారి సన్నిధిలో అనేకులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
అందరు భగవాన్ కోటి అందరు చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ. నిర్మల్ జిల్లా మూధోల్లో ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రాజేందర్ ఈజీఎస్ సిబ్బందిని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత నెలలో జూన్ నెల నుండి పని చేపట్టిన కూలీలకు నేటికి డబ్బులు రాకపోవడంతో ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కూలీలకు ఎక్కువ మొత్తంలో పని దినాలు కల్పించి సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలని సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా ఈజీఎస్ సిబ్బంది టీఏ యోగేశ్వర్ మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రాహుల్, ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మ్యాక్టూమ్, ఉప సర్పంచ్ సంజు, ఫీల్డ్ అసిస్టెంట్ సోని, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఈజీఎస్ అంటే ఉపాధి హామీ పథకంకి సంబంధించి నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పనులను గుర్తించడం జరిగింది. సో దాంట్లో భాగంగా చెరువుల పొడి కట్టిక కానీ, ఫారం పనులు కానీ, పశువుల పాకలు నిర్మించడం కానీ, ఆ తర్వాత నీటి కుంటలు నిర్మించడం కానీ, పశువుల కోసము నీళ్లు తాగడం కోసము నీటి తొట్టెలు నిర్మించడం కానీ, చేనులకి వ్యవసాయదారులు ఇప్పుడు మాకు దారులు ఒక 10 దారులు ఉన్నాయి, ఆ దారులకు కూడా కల్వర్ట్ నిర్మాణం కానీ, ఆ తర్వాత చెరువుల పంట ఇప్పుడు నీళ్లు భూమి కోసుకుపోకుండా కట్టలు పోయడం కానీ, తర్వాత చెక్ డ్యామ్లు ఏమైనా ఇంకెక్కడైనా రిపేర్లు ఉన్నా కూడా వాటికి కూడా, దాంతోపాటు ఏమైనా టేకు మొక్కలు పెంచి పెట్టడం కానీ, కోళ్ళ ఫారాలకి స్లాబులు పెట్టడం కానీ, పంట పొలాలు ఆరవోసుకోవడానికి కూడా పంటలు ఆరవోసుకోవడానికి వాటి ప్లాట్ఫారం కానీ. సో ఇవన్నీ పనులు ఏజీఎస్ తరఫు ఏది పనులు ఉన్నాయో ప్లస్ వాటితో పాటు టాయిలెట్స్ కూడా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, కొత్త ఏమన్నా ఇంకా 450 లిస్టు బ్యాలెన్స్ ఏవైతే ఎలక్ట్రోడ్ బ్యాలెన్స్ ఎల్ఓబి వాటి గురించి సో ఈరోజు గ్రామ సభ పెట్టడం వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ప్లస్ మా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలందరూ పాల్గొన్నారు. మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే ఇక్కడ ఒక 450 మందికి ఇంకా టాయిలెట్స్ శాంక్షన్ కాలేదు, అవి పెండింగ్లో ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మేము ఎంపీడీఓ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా దృష్టిలో తీసుకెళ్తాము. ఇంకా కొన్ని ఏంటంటే వ్యవసాయదారులు బాగా దెబ్బతిన్నాయి. అందరూ పంట కోసిన తర్వాత పంట చేనికి తీసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మిషన్లు ఏవి పోవడానికి దారి లేదు, మొత్తం పూసుకుపోయింది. సో వాటి గురించి అవి 2 ప్రధాన సమస్యలు. సో వాటి గురించి మేము పైగా దృష్టి తీసుకెళ్తాము. అని ఎఫ్ఐగా మళ్ళీ ఇంకో 2వ ఎఫ్ఐ కూడా అవసరం. ఎందుకంటే జనాభా ఇక్కడ ఎక్కడుంది, మనుషులు పనికి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ 1600 మంది పైన పనికి వస్తున్నారు. కాబట్టి 2వ ఫీల్డ్ అసిస్టెంట్ అవసరం కూడా ఉందనేది ఈరోజు మాకు అర్థమైంది. సో దానికి కూడా తీర్మానం చేసుకుంటాం 2వ ఫీల్డ్ అసిస్టెంట్ కావాలని చెప్పేసి. సో ఈ మెయిన్ 3 పనులు మేము ఈరోజు డిసైడ్ చేస్తున్నాము. సంబంధించినటువంటి ఉపాధి హామీ పనులకు ఈరోజు కొన్ని పనులను ఎన్నుకోవడం జరిగింది. ముదోలు గ్రామంలో మరి 10 నుంచి 12 వ్యవసాయదారులను గుర్తించి మరి ఆ దారులకు కల్వర్ట్ల నిర్మాణం మరియు గ్రావెల్ పోయడం మరియు ఈ గొర్రెల మేకల షెడ్లు, ఎడ్ల షెడ్లు, కోళ్ల ఫారం షెడ్లు మరియు రైతులకు ఆరబెట్టుకోవడానికి మరి ప్లాట్ఫారంలు, మరి ఇంకుడు గుంతలు, అలాగే మరుగుదొడ్లు, ఇంకా మళ్లింపు కాలువలు, ఇలాంటి కొన్ని పనులను ఎన్నుకొని మరి ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. తప్పకుండా మరి ఈ పనులన్నీ మరి తొందరగా అయ్యేటట్టు ఎస్టిమేషన్ వేస్తాని టెక్నికల్ అసిస్టెంట్ చెప్పింది. దురదృష్టం ఏంటంటే మరి గత సంవత్సరంలో కూలీలు పనిచేసినప్పటికీ ఇప్పటి వరకు 6 నెలలు అవుతున్నా కానీ మరి వాళ్ళకు డబ్బులు రాలేదని కొందరు కూలీలు వాపోయారు. మరి ఈ సమస్య మా ఏపీడీ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళ కూలీలు ఎందుకు చెల్లించలేదు, మరి వాళ్లకు ఎందుకు ఉపాధి హామీ పథకంకు పనికి తీసుకున్నారు, మరి ఎందుకు కూలీలు చెల్లిస్తలేదు అనే దాని విషయం మీద మేము ఏపీడీ సార్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్య తొందరగా పరిష్కరిస్తాం. అలాగే ముదోలు గ్రామంలో 440 మరుగుదొడ్ల నిర్మాణం లిస్టు ఉన్నది, కానీ ఇప్పటి వరకు ఆ లిస్టుకు సంబంధించిన డబ్బులు రాలేదు. మరి రోజు పేపర్లలో చూసినట్టయితే మరి ముదోల్లో 97% మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని అంటున్నారు, కానీ వాస్తవం కాదు. 440 మందికి శాంక్షన్ అయి ఉన్నది, కానీ ఇప్పటి వరకు రూపాయి రాలేదు. మరి ఈ సమస్యను మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతన ఆ 440 మందికి మరి మరుగుదొడ్ల నిర్మాణం శాంక్షన్ చేస్తాం. మరి ముందు వచ్చే సంవత్సరంలో ఏదైతే ఉపాధి హామీ పథకంలో పనులు ముదోల్ టెక్నికల్ అసిస్టెంట్ని రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఏ పనులు చేపట్టాలో ఆ పనులకు సంబంధించిన వివరాలను సేకరించడం, రైతులకు వివరించడం, మళ్ళీ గత సంవత్సరంలో జరిగిన మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేసి రాబోయే సంవత్సరంలో జరగకుండా మనకు కనిపించే వర్క్స్ని డీసిల్టింగ్ ఆఫ్
ఎంఐ ట్యాంక్ కాకుండా మిగతా రైతులకు లబ్ధి చేకూర్చేలా మ్యాక్సిమం రైతుల గురించి ఆలోచించి రైతులకు సాధ్యమైనంత హెల్ప్ ఈజీఎస్ ద్వారా కలగాలని మేము వాటికి సంబంధించిన పనులను చెప్పడం జరిగింది. అట్లాగే మనకు నీటి కొరత ఎక్కువైతున్న సందర్భంలో నీటికి గ్రౌండ్ వాటర్ ఇంక్రిమెంట్ గురించి పాంప్ పంప్స్ కానీ నెక్స్ట్ డగౌట్ పాంట్స్ కానీ మళ్లింపు కాలువలకు ఇటువంటి పనులను గుర్తించడం జరిగింది. వ్యవసాయదారులకు పొలానికి వెళ్ళడానికి ఫీల్డ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ వర్క్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవసరమైన చోట కల్వర్ట్స్ అండ్ చెక్ వాల్స్ కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బాలోత్సవ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. బాలల యొక్క కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఆయన సతీమణి కోరుకంటి విజయ సంవత్సరం సందర్భంగా నియోజకవర్గంలోని 50 డివిజన్లలో మహిళలకు స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం విద్యాశాఖ అధికారి డానియల్, స్వచ్ఛంద సంఘాల సలహాదారుడు దయానంద్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్ది తెలంగాణ బాలోత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలు, వీటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు, యాజమాన్యాలు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్, ప్రత్యేకంగా ఈ ప్రాంత ఎంఈఓగా ఉన్నటువంటి డానియల్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళుగా ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఆమోదిత పాఠశాల సంఘం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి ఈ కార్యక్రమము మన కార్యక్రమం అని నడిపించడం జరిగింది. దీనికి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు. ప్రత్యేకంగా అతి తక్కువ సమయంలోనే ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీలో 6 మాత్రమే సభ్యులుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ఈ యొక్క కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి దయానంద్ గాంధీ గారు, అదేవిధంగా దామర శంకరన్న గారు, ఏ సమరేందర్ గారు, అదేవిధంగా మాస్టర్స్ సర్వేష్ మాస్టర్ గారు, అదేవిధంగా కార్యక్రమాన్ని ఎక్కువగా అన్ని స్కూల్కు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ నిర్వహించినటువంటి తమ్ముడు మాస్టర్ సందీప్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ రంగా జ్యోతి గారు, ఈ యొక్క నిర్వహణ కమిటీలో ఇంకా చాలా మందిని చేర్చుకోవడానికి అవకాశం ఉండే. ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వ ఆమోదిత పాఠశాల నవంబర్ 17న విజయమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్లలో మహిళా సాధారణీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్స్ ప్రత్యేకంగా ఒక్కొక్క సెంటర్లో ఒక మొట్టమొదటిగా ప్రతి ఒక్క సెంటర్లో 2 కుట్టు మిషన్లతోని ఈ యొక్క 50 సెంటర్లను మనము 17 నాడు లాంచింగ్ చేయబోతా ఉన్నాం.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లలో ఉన్నటువంటి మహిళా సోదరులు ప్రతి ఇంట్లో తప్పకుండా ఏదో ఒక సందర్భంలోనైనా కూడా కుట్టు అవసరం ఉంటుంది. ఇంట్లో ఒక మిషన్ ఉండేది ఉంటే ఆ మిషన్తో ఇంట్లో బట్టలే కాకుండా బయట కూడా కుట్టేటువంటి అవకాశం ఉంటుంది. బయట బట్టలు మనం కుట్టినటువంటి సందర్భంలో అయితే ఇంట్లో కూర్చొని ఆ రోజు ఒక 100 రూపాయలు 50 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం వాళ్ళ ఉపాధిని వాళ్ళు పెంపొందించుకోవడం కోసం ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో మొట్టమొదటిగా ఈ యొక్క కుట్టు మిషన్లను శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. దీని తదనంతరం దీని అయిపోయిన తర్వాత ప్రతి డివిజన్లో ఉన్నటువంటి మహిళా సోదరులకు లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా ఇస్తున్నటువంటి నిధులతో వాళ్ళు స్వతహాగా ఏదైనా కుటీర పరిశ్రమ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఈరోజు మేమంతా ప్రణాళిక సిద్ధం చేసినాం. అతి త్వరలోనే ఆ యొక్క కార్యక్రమాలు కూడా ముందుకు పోతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలి పనికో ఇంకో పనికో పోవాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ పనులను వాళ్ళే చక్కదిద్దుకునే విధంగా వాళ్ళను మంచిగా చైతన్యం చేసి స్వతహాగా వాళ్ళు సంపాదించుకునేటువంటి విధంగా చేసేటువంటి కార్యాచరణతో ముందుకు పోతున్నాం. దాంట్లో ఆరంభంగా మనం ఈ యొక్క సెంటర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క సెంటర్లో 10 మంది సభ్యులు మహిళా సభ్యులు ఉంటారు. ఆ 10 మంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, ఉద్యమ సహచరులకు, మా పార్టీ నాయకులకు అందరు కూడా ఆ పేర్లు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని నిర్వహణ అంతా కూడా మేమే నిర్వహిస్తాం. కాబట్టి 10 మంది సభ్యులు అక్కడ ఉన్నటువంటి ప్రతి సందర్భంలో ట్రైనింగ్ కోసం కానీ ఇంకా ఏ విషయంలోనైనా కూడా ఆ బస్తీలో ఆ డివిజన్లో ఉన్నటువంటి మహిళల ఇబ్బందులను మహిళల కష్టాలను తీర్చడం కోసం ఆ యొక్క కమిటీ ఆ యొక్క కేంద్రం నిర్వహణ కొనసాగిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ రామగుండం కార్పొరేషన్లో మొట్టమొదటిగా ప్రారంభం చేస్తున్నాం. 17వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో ఇది కార్యాచరణతో ముందుకు పోతుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం హెచ్చరించారు. తన వ్యక్తిగత సహాయకుని ద్వారా లంచం తీసుకున్న గూడూరు తహసీల్దార్ హసీనాబీ ఇంకా పరారీలో ఉన్నారని తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆమె కోసం పలు బృందాలు గాలిస్తున్నారు. అలాగే తహసీల్దార్ హసీనాబీ సూచనల మేరకు లంచం తీసుకున్న మెహబూబ్ బాషాను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్కు విధించినట్లు డీఎస్పీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో నిర్మించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో 2 గంటలకు పైగా నీరు భారీగా పైకి ఎగిసిపడ్డాయి. కాగా ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీంతో వేములవాడ నుండి సిరిసిల్లకు వెళ్లే రహదారి పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఆ మార్గం గుండా వెళ్లేందుకు వీలు లేక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆటో దిగబడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు మిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిఠాయిలు పంచుతూ బహుమతులను ఇస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో పలు చోట్ల ముస్లింలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మిలాదున్నబీ సందర్భంగా ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లోని పలు చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫ్రూట్స్, జ్యూస్, స్వీట్స్ పలువురికి పంపిణీ చేశారు. सबसे बड़ा हथियार जो है
నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిఎం శ్రీకళ సూచించారు. మండలంలోని వడతాల గ్రామంలో PACS ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో తడిసిన ధాన్యం పట్ల రైతులు ఆందోళన చెందకుండా కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో DT తిరుపతి రెడ్డి, CEO సాయిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. మేడం మ్యాక్సిమం అయితే ఒక 40-50% ఇతను వస్తాయి మేడం. ఇప్పుడు కూడా అక్కడ అన్ని పంట ఉన్నాయి పొలం ఈ ఏరియా అదే మరి ఈ ఏరియా అనేది ఈరోజు సొసైటీ ద్వారా రన్ అవుతున్న వడతాల్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ కొందరు రైతులకు సంబంధించిన వడ్లు వర్షం వల్ల అకాల వర్షాల వల్ల కొంత ధాన్యం నల్లగా పడ్డదని కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని మేము ఈరోజు పరిశీలించినాము. వడ్లని ప్యాడీ క్లీనర్ ద్వారా క్లీన్ చేస్తే అది బాగవుతుంది. సో రైతులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే సెంటర్కి వచ్చిన ప్రతి ధాన్యాన్ని కూడా మేము తీసుకొనడం జరుగుతుంది. తీసుకోరు అనే అపోహలు ఏమీ పెట్టుకోకుండా వచ్చిన ధాన్యాన్ని క్లీన్ చేసి నీట్గా చేసి PPC వాళ్ళకి సహకరించి కొనుగోళ్లు సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను. మిలాదున్నబీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొన్ని చోట్ల రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టగా మరికొన్ని చోట్ల పేదలకు విందును ఏర్పాటు చేస్తున్నారు. సామూహిక ర్యాలీలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డికి చెందిన ముస్లిం సోదరులు భారీగా మసీదుకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి ఈద్గా కమిటీ సభ్యులు మసీదు వద్ద విందును ఏర్పాటు చేశారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। जश्न ईद मिलादुन्नबी के मौके पर मैं आप सभी हजरात का शुक्रगुजार हूँ। हर साल की तरह इंशाअल्लाह ताला इस साल भी जाए मस्जिद संगारेड्डी में बाज़ ज़ोहर के आसन मुबारक की ज़ियारत करवाई गई हैं और ये हमारी सदारत में, यानी मैं जब से सदर बना आज 10 साल का अरसा हो चुका है। इंशाअल्लाह ताला आप सभी लोगों के ताउन से मस्जिद कमेटी का मैं सदर हूँ, संगारेड्डी ईदगाह का भी सदर हूँ। बहैसियत सदर ये मेरी सदारत में ये प्रोग्राम होता है हर साल और ख़वातीन के लिए भी ज़ियारत आथर मुबारक की जाती हैं। यहीं जामे मस्जिद के सामने रूबरू यानी कि मदरसा अलमान के जगह पे जो है सो ख़वातीन का इंतज़ाम आथर मुबारक का रखा गया है हर साल की तरह इस साल भी। और मेरे साथ कमेटी के लोग, ये हमारे ज़हूर भाई हैं जो इनके वालिद, इनके दादा वगैरह हाफिज़ कमरुद्दीन साहब वगैरह ज़ियाउद्दीन रेड्डी की फाउंडर ऑफ द खाजी हैं, नो संगारेड्डी की हद तक बाप दावे आ रहा हैं। इनका भी हर साल हमारे उसमें ताउन रहेगा। जाए मस्जिद की तरफ इनके सामने रूबरू मकान है। हमारे बचपन में इनके घर पे आथर मुबारक की ज़ियारत की जाती थी। उसके बाद अबू चाउश के मकान पे हुआ। जैसे हम सदारत लिए तो जो है तो मस्जिद हाजा में आथर मुबारक की ज़ियारत की जा रही हैं और ख़वातीन को मस्जिद के बैरूनी हिस्से में यानी मस्जिद के बाकी ज़ियारत और ताम का भी आम खास इंतजाम रहता है। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా సిద్దిపల్లి గ్రామంలో విషాదం. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఆర్మీ క్యాంప్లో ఆత్మహత్య. కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు. నిర్మల్ జిల్లా రైతులను హెచ్చరించిన డిఎం శ్రీకళ. పరారీలో ఉన్న కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ. ఆమెకు ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరించిన ACB DSP నాగభూషణం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.